ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 78వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. 78వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరువకయుండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొకయుంది. ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క కీర్తన భాగాన్ని ఆసాపు రచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆసాపు ఈ యొక్క కీర్తన రచిస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలని, దేవుని యొక్క క్రియలను మరవకుండా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క క్రియలను మరిచిపోయినటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. దేవుడు వారిని అనేక రీతిలుగా కాచి కాపాడుతూ ఉంటున్నాడు. అనేక విధాలుగా వారి పట్ల సత్క్రియలను చేస్తూ, అనేక అద్భుత కార్యాలను జరిగిస్తూ, అనేక ఆశ్చర్య కార్యాలను చేస్తూ వారిని పోషిస్తున్నటువంటి దేవుడు, వారిని రక్షిస్తున్నటువంటి దేవుడు. దేవుడు చేసినటువంటి క్రియలను వారు మర్చిపోయినటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. వారికి నిరీక్షణ లేదు. దేవుని యందు నిరీక్షణ లేనటువంటి వారిగా వారున్నటువంటి స్థితిలో వారిని ఉత్తేజపరుస్తూ ఆసాపు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నిలుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలను, ఆశ్చర్య కార్యాలను రాబో తరము వారికి, అనగా రాబో పిల్లలకు వారికి బోధించి, వారికి చర్చించుకునేటట్లుగా, వారు మరవకుండా ఉండేటట్లుగా వారు లేచి తమ పిల్లలు దాన్ని వివరించేటట్లుగా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆసాపు కూడా ఆ ఒక్క ఉద్దేశాన్ని ఈ రీతిగా బయలుపరుస్తున్న నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండకుండా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని యందు నిరీక్షణ కలిగేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా మన పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, మన పితరులతో చేసినటువంటి ప్రమాణాలను బట్టి దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. అది వాటిని మనం మర్చిపోకూడదు. దేవుడు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో చేసినటువంటి కార్యాలు అనేక రీతిలుగా ఉంటున్నాయి. కానీ ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. నిరీక్షణ లేనటువంటి వారిగా ఉంటున్నారు. నిర్జీవమైనటువంటి వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన క్రియలను మరిచిపోయినటువంటి వారుగా ఉంటారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని యొక్క క్రియలను మర్చిపోతూ ఉంటున్నాం. దేవుడు మన కుటుంబాల్లో చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోతూ ఉంటున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోయి, అద్భుతాలను మర్చిపోయి, దేవుని యందు నిరీక్షణ లేకుండా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉంటున్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నా కుటుంబంలో చేసినటువంటి కార్యాలు, దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నెమరు వేసుకుంటూ ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు నిరీక్షణ లేనటువంటి వారుగా వారు ఉంటున్నారు. వారిని వారికి ఒక హెచ్చరిక మాదిరిగా చేస్తూ ఉంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకును నాకును ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఎందుకు నిరీక్షించేటువంటి వారుగా, ఆయన చేసినటువంటి కార్యాలను మరవకుండా ఉండేటువంటి కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఎందుకనగా దేవుడు ఆయన
అన్ని గొప్ప కార్యాలను మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. దేవుడు చేసినటువంటి కార్యాలను మరువకుండా ఆయనకి మాత్రమే స్తోత్రాలు స్తుతులు చెల్లించేటువంటి వారిగా, ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారిగా, మరి ఆయన యందు నిరీక్షణ ఉంచేటువంటి వారిగా, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.